ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 68 మందికి 68,28,620 రూపాయల విలువైన ఎల్ఓసి చెక్కును అందజేశారు. పేద ప్రజల అత్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. 68 మందికి చెక్కుల రూపాన, 5 మందికి ఎల్ఓసి రూపాన సుమారు 59,60,60,000 చిల్లర అమౌంట్ ని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మా నియోజకవర్గ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే పేదల పాలిటి పెన్నిదిగా పేదలు ఈరోజు వైద్యానికి ఖర్చు చేసుకుంటున్నటువంటి అమౌంట్ ని మీకు నేను అండగా ఉన్నాను, ధైర్యంగా మీరు హాస్పిటల్లో మీ యొక్క వైద్య సౌకర్యాల నిమిత్తం చూపించుకోండి అని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా, పెద్ద అన్నగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని జీవితాంతం మా ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి సందర్భం లేదు. ఈ సంవత్సరంన్నర కాలంలోనే సుమారు 750 మంది పైచలకు దగ్గర 7 కోట్ల పైచలకు అమౌంట్ ని మా నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది అని అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంత భారీ మొత్తంలో ఇన్ని వందల మందికి, వేలాది మందికి సాయం చేస్తున్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఉండి మా ప్రాంతానికి అండగా నిలబడాలని, మా ప్రాంత పేద ప్రజలకు అండగా సెలవు తీసుకుంటాం. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. 68 మందికి చెక్కుల రూపాన, 5 మందికి ఎల్ఓసి రూపాన సుమారు 59,60,60,000 చిల్లర అమౌంట్ ని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మా నియోజకవర్గ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే పేదల పాలిటి పెన్నిదిగా పేదలు ఈరోజు వైద్యానికి ఖర్చు చేసుకుంటున్నటువంటి అమౌంట్ ని మీకు నేను అండగా ఉన్నాను, ధైర్యంగా మీరు హాస్పిటల్లో మీ యొక్క వైద్య సౌకర్యాల నిమిత్తం చూపించుకోండి అని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా, పెద్ద అన్నగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని జీవితాంతం మా ప్రాంత ప్రజలు